ఎలక్షన్లు రాగానే పైసలు కావాలి, ఎలక్షన్లు వస్తే మన దగ్గర పైసలు కావాలి, ఎన్నికల్లో పోటీ చేసేటోనికి కావాలి, పైసలు వంచడానికి కావాలి, గెలవాలనుకునేటోనికి కావాలి, ఎవరికైనా కావాలి పైసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాడ అంతో ఇంతో మా అన్నకు జూబ్లీస్లో ప్యాలెస్ ఉందన్న, కొడంగల్కు ఎమ్మెల్యే అయినా లేదు, మన మిర్జిల్కు ఎంపీ బ్యాచ్ జెడ్పీటీసీ ఎన్ని అయిందంటే ₹1 రియల్ ఎస్టేట్లోకి వెళ్ళి వస్తేనే అయిండు. ఎందుకంటే మా అన్న రియల్ ఎస్టేట్ కింగ్ కాబట్టి రియల్ ఎస్టేట్ ద్వారానే అయింది. నాకేం బాధ లేదు, కావచ్చు కూడా. రియల్ ఎస్టేట్ దందాలంటేనే కాంగ్రెస్ అంటేనే రియల్ ఎస్టేట్, అది నా వాస్తవమే, ఒప్పుకోవాలి. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో దాదాపు 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నది. 3 లక్షల కోట్ల బడ్జెట్ సరిపోతలేదు రేవంత్ రెడ్డికి. మళ్ళా సంవత్సరానికి 2-3 లక్షల చొప్పున తెత్తా అండి. ఇప్పుడు అదో 3 లక్షల కోట్లకు వచ్చింది. మరి ఇంత అప్పు తెచ్చి ఇంత చేసి ఏమన్నా పని చేసినట్టే ఏకన్నా పని చేయలేదు, కానీ పైసలు సరిపోతలేవు. అది ఎప్పుడు చూడు పైసలు లేవు అంటాడు, అప్పులు తెస్తుండు. మళ్ళీ ఇక్కడ రాష్ట్ర ఆదాయం గంగలు కలుపుతుండు. ఒక్క పథకం ఇస్తలేడు, ఒక పని చేస్తలేడు, పైసలు అయిపోతుంది. ఇంకా ఉన్న పైసలు సరిపోక, తెచ్చిన పైసలు సరిపోక మళ్ళీ ఇప్పుడు భూములు మరి రియల్ ఎస్టేట్ కదా మా అన్న అంటే రియల్ ఎస్టేట్ మా అన్న. అందువల్ల రియల్ ఎస్టేట్ పైన పడ్డాడు. ఇప్పుడు ఇక లక్షల కోట్ల విలువ చేసే భూమి నిన్న కాక మొన్న కూడా మనం మాట్లాడినాం. సో కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు, మళ్ళీ నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. 9,292 ఎకరాల భూమి. అసలు ఇక దాదాపు 50 కోట్లు యావరేజ్ ఎకరం వేసుకున్నా కూడా ఫుల్ పైసలు అయ్యి. ఇక వాళ్ళ లెక్క అయితే 5 లక్షల కోట్లు, దాదాపుగా 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా అప్పచెప్పి రియల్ ఎస్టేట్ కింగ్ కావాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. రియల్ ఎస్టేట్ కింగే, వేరే దాంట్లో ఏం కాదు, ఓన్లీ రియల్ ఎస్టేట్లా. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సిటీ ఫర్ సేల్ అట, హైదరాబాద్ ఫర్ సేల్ అంటే అంతే బాగుండే. 9,292 ఎకరాలు పప్పు బెల్లంలో పంచి పెట్టే కుట్ర చేస్తున్నాడు. 4.95 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పెద్దల స్కెచ్ నడుస్తున్నది. 5 లక్షల కోట్ల భూములు 5,000 కోట్లకే కొట్టేసే ప్లాన్ చేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద స్కామ్ కు తెరలేపిన ప్రభుత్వం. ఈ స్కామ్ విలువ 2 ఏళ్ల రాష్ట్ర బడ్జెట్ కు సమానం. 2 సంవత్సరాలు పరిపాలించవచ్చు రాష్ట్రాన్ని ఆ భూమితోని. ఇక ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యామిలీ పాలసీ. 6 నెలల కిందటే కుట్రలకు పక్కా ప్రణాళిక వేసారు. సగం భూములు కొనడానికి బిగ్ బ్రదర్స్ ఒప్పందం చేసుకున్నారు. LRS పై పెద్దలకో రూలు పేదలకో రూలా, రెవెన్యూ HMDAకు పైసా కట్టొద్దని చెప్పుడేంది, 30% అన్యాయం అంటే ఏ ఫీజు వద్దని ఎట్లా అంటారు? 2 నెలల్లోనే మేఘాల మీద ఎందుకు చేస్తున్నారు? అసెంబ్లీలో చర్చించకుండా పాలసీ తేవడం దుర్మార్గం. వెనక్కి తీసుకోకుంటే బీఆర్ఎస్ పక్షాన పోరాడతాం. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు 5 లక్షల కోట్ల భూ స్కామ్ అని రాశారు. మంత్రులు వద్దన్న ముఖ్య నేత మంకు పట్టడ, మంత్రులు వద్దంటారట, అయినా కూడా ముఖ్య నేత మరి మన రేవంత్ మన నెంబర్ 2 గారు పొంగులేటి శ్రీరణ. సో ఏదైనా సరే వాళ్ళైతే భూమిని కొల్లగొట్టడానికి 5 లక్షల కోట్ల విలువ చేసే భూమిని అప్పనంగా అప్పచెప్పి వాని కానించి లక్షల కోట్లు కమిషన్ తీసుకోవడానికి పకడ్బందీ స్కెచ్ జరుగుతుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంట్లో ఆరోపణలో నిజమెంత అనేది రేవంత్ రెడ్డి చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు చెప్పేదైతే ఆ ల్యాండ్ వాల్యూ అయితే నిజంగా 5 లక్షల కోట్లు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ కోకాపేట ఈ వెస్ట్ జోన్లో ఇలా 100 కోట్ల ఎకరాలు పోతున్నాయి. నిన్న మొన్నే ఆ రాయదుర్గం కాడ 177 కోట్లు వేలు. ఇంకా 177 లెక్క చూసుకుంటే 10 లక్షలకి వేసుకోవచ్చు. సో యావరేజ్ 50 కోట్లకే లెక్క, 50-40 కోట్లకే లెక్క చెప్తారు. దీని అప్పచెప్పి దీనికి ఒక పాలసీ తెచ్చి ఇదంతా కథ కాదు. కానీ రేవంత్ రెడ్డికి భూములు మింగడం అనేది ఒక ఆసరాగా అయిపోయింది. ఇక భూములు మింగడం కోసం ముఖ్యమంత్రి అన్నట్టుగా ఉన్నది. నిన్న మన ఇక్కడ దాదాపు 300 ఎకరాల భూమి HCU ల్యాండ్స్ అది మింగదామని చూసాడు. అది మింగడానికి ప్రజలు ఒప్పుకోలేదు, ఆడ విద్యార్థులు ఒప్పుకోలేదు, అది ఆగమైపోయింది. అది 40,000 కోట్లే. అరే అంతకంటే గట్టి భూమి పట్టాలి రావా అని చెప్పేసి ఈ నుంచి ఇంకో 2 కిలోమీటర్లు ఉరికిండు. ఆడి ఓతాల నియోపోలీస్ కాడ 9,292 ఎకరాల భూమి కనిపించింది అన్నకు. ఈ దీన్ని కొట్టవలసిందే. ఇక ఇంత భూమి మనకు అడ్డం నిలువు ఒరులుకున్నా దొరకదు. మళ్ళా ఇంత విలువగాల భూమి, దీన్ని కథం చేయాల్సిందని చెప్పేసి ఇలా పన్నాగమంటారు.
రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంపదను దొబ్బుక తింటాడు. ఇంకోటి, గతంలో కేసీఆర్ పరిపాలించినప్పుడు కేసీఆర్ ఆన్లో భూములు అమ్మితే ఇగో రేపు సస్తే శ్మశాన వాటిగా కూడా భూమి ఉండదు, రేపు సస్తే శ్మశాన వాటికి కూడా భూమి ఉండదు, మరి భూమి లేకుండా ఏం కేసీఆర్ ఎట్లా అమ్ముతావు భూములు అని అడిగాడు. అట అత్త అట కోళ్ళ నిధి లేపట డబల్ గొర్రెలు దుంకుతాడండి. ఇప్పుడు డబల్ దుంకుతాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ రీతులు లేపిండు. ఇవాళ అన్నగారు చేసే పనికి మాలిన పని కూడా గదే అనమాట. ఇంకో ఎనుమూల కాదు అమ్మకాల రేవంత్ అట. అబ్బా అబ్బా, ఒక్కొక్క పాయింట్ చాలా రాసుకొచ్చిరు. 100 రూపాయల గజం ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వం 200 తీసుకొని ప్రభుత్వ ఖజానా నింపింది. కానీ కాంగ్రెస్ ఎందుకు 30 రూపాయలకు తగ్గించింది? లక్షల కోట్లను రాష్ట్ర ఖజానాకు రాకుండా నష్టం చేస్తున్నది వాస్తవం కాదా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మేము 200 అమ్ముక తిన్నాము, 200 అమ్ముకొచ్చి పెట్టినాము, మీరు 130 రూపాయలు కట్టిస్తారు, 70 రూపాయలు లాస్ అవుతున్నాం. ఇదంతా పక్కన పెడితే రేవంత్ రెడ్డి అంటే రియల్ ఎస్టేట్ అంటే రేవంత్ రెడ్డి 2000 సంవత్సరాల్లో మా అన్న వెంచర్లు వేసిండ్రా, నీ ఊరికి పోదాం దారా, నా ఊరికి పోదాం దారా, చూసుకుందాం దారా అని ఒకప్పుడు ఆయన అన్నాడు మంత్రిని బీఆర్ఎస్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాలి, రియల్ ఎస్టేట్ కోకాపేట నేర్చుకొని చేసింది నువ్వు ఉద్ధరించింది ఇదేనా? 100 కోట్ల విలువ చేసే ప్రజల భూమి, ప్రభుత్వ భూమి అబ్బుకదొబ్బి లక్షల కోట్లు సంపాదించే కుంభకోణమా? ఇక 40,000 కోట్లు వద్దన్నందుకు నా 5 లక్షల కోట్లే వేయండు. కేసీఆర్ 1,00,000 కోట్ల కుంభకోణం కాలేజీలు అంటే నేను 1,00,000 కోట్ల కుంభకోణం ఇక్కడ మూసీ ప్రక్షాళన మొదలుపెట్టిన. అంటే కేసీఆర్ కంటే డబల్ తినాలి, కేసీఆర్ కంటే డబల్ తినాలి. ఇప్పుడు కేసీఆర్ సుఖమైన ఆయన అలాగే జాయిర్ అంటే 11 ఎకరాలు మిగతాడు కోకాపేటలో నియోపోలిస్లా పార్టీ ఆఫీస్ కానీ 100 కోట్ల విలువ చేసే భూములు మళ్ళా. సో ఇదంతా ఒక ముఠా నడుస్తున్నది, ప్రజలు గ్రహించుకోవాలి. ఇంత భూమి మరి అలా జాయిర్ అంటే దొప్పు తింటారు రోజు కాబోతోడు ఏ ప్రభుత్వం వచ్చినా. కేసీఆర్ పాలనలో పరిశ్రమలు, దవాఖానాలు, ఐటీ పార్కులకు అనుమతులు ఇస్తున్నట్లు పత్రికలు, టీవీలో వార్తలు వచ్చాయి. రేవంత్ పాలనలో ఓఆర్ఆర్ లోపల బయట భూ నమ్మకాన్ని పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ అంటే నమ్మకం, రేవంత్ అంటే అమ్మకం. ఔటర్ చుట్టుపక్కల భూములను టీజేఏసీ విలువ ప్రకారం కాకుండా సబ్ రిజిస్టార్ విలువలో కేవలం 30%కే ధరాదత్తం చేయాలని చూడడం దుర్మార్గం. ఇంకోటి, వీళ్ళు మార్కెట్ రేట్ తో పాటు రిజిస్ట్రేషన్ వాల్యూలు వేస్తామన్నారు. రిజిస్ట్రేషన్ వాల్యూ వేస్తే మా సామాన్య ప్రజలు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ గా ఫుల్ పైసలు కట్టాల్సి. సో అది పెద్ద కుంభకోణం వాస్తవానికి. మరి అదే విషయం ఈ భూమిలో పనికిరాదు, ఇక్కడ పెంచారు. ఎందుకంటే ఆయనకి నష్టం జరుగుతుంది కదా, అవతలకి ప్రజలకు నష్టం జరగాలి, ప్రజలకు నష్టపోవాలి కానీ బయట నష్టపోదు కదా. సో అది రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ అనమాట. అబ్బా చిన్న కథ కాదా ఇది. 5 లక్షల కోట్లు అంటే 2 సంవత్సరాలు. ఇక 2 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏదో ప్రపంచ బ్యాంకు దగ్గర తలకాయలు పెట్టే పని లేదు. కేసీఆర్ 8 లక్షల కోట్లు అప్పు తెచ్చినట్టుగా అది 280 అయినా 8 చెప్తారు వీళ్ళు. సో 8 లక్షల కోట్ల లెక్క చూసుకున్న అల్లాకెళ్ళి 5 లక్షలు కట్టొచ్చు. ఒక దమ్ము, ఒకటే దమ్ము 5 లక్షల కోట్లు కట్టొచ్చు. 3 లక్షలు మిగిలితే ఇప్పుడు వీళ్ళ లెక్క కాగిరిపోటు అంత లెక్క వేరే 280 కాడికే లెక్క చెప్తురు. మరి ఫైనల్ గా రేవంత్ రెడ్డి మాత్రం ఈ పైసలన్నీ ఏం చేస్తారని మీకు డౌట్ రావాలి. మరి ఇంత విలువ చేసే భూమి ఆగం చేస్తాడు. మరి ఏం చేస్తారంటే రేపు 12,700 గ్రామాలలో రేపు పైసలు కావాలి, గ్రామ పంచాయతీలలో పైసలు కావాలి ఓట్లకు. ఆ ఓట్లకు పైసలు కావాలంటే ఇప్పుడు ఈ భూమి అమ్మాలి. ఓటుకు 2,000 నుంచి 3,000 రేపు పంచాలి. ఆ 2,000 3,000 వస్తే రేపు ఓట్లు వేస్తారు. కాబట్టి దానికోసం ఈ లక్షల కోట్ల విలువ చేసే భూములు దారపోసి ఆ పైసలు తీసుకొచ్చి రేపు స్థానిక ఎన్నికల్లో రేపు ఓటుకి 5,000 ఇస్తారా, చెయ్యికి ఓటు ఎత్తే 5,000 వస్తాయి రా, చెయ్యికి ఓటు ఎత్తే 5,000 వస్తాయి అని చెప్పేసి రేపు ప్రచారం చేస్తాం. ఎందుకంటే జూబ్లీస్లో అదే చూస్తున్నాం కదా, పైసలతోని గెలవాలనుకురు, దొంగ ఓటుతో గెలవాలనుకుంటారు. ఆ దొంగ ఓట్లు పనికిరావు, ఊర్లల్లా పెద్దగా వర్కౌట్ కావు, ఎంఐఎం ఓట్లు ఉండవు కాబట్టి. సో ఇప్పుడు ఉన్నదల్లా ఏంది పైసలు, పైసా ఫేక్ తమాషా దేక్ అన్నట్టు ఇప్పుడు పైసలు వేసి ఏ ఓట్లు వేయించుకుందాం చూస్తారు. కానీ ప్రజలు మాత్రం చాలా క్లియర్ ఉన్నారు, నువ్వు పైసలు ఇచ్చి తీసుకుంటారు, మాకు పాత బాకీ పడే మస్తు ఉన్నాయి, మా మహిళలకైతే 60,000 బాకీ ఉన్నాం. ఆ పైసలు మొత్తం మితికిని పట్టుకొని ఎవరికి ఓటాలో వాళ్ళకే ఓటేస్తారు. ఇది మాత్రం క్రిస్టల్ క్లియర్ అనమాట. ఇంకా ఇంతవరకు మేజర్ న్యూస్ కనిపిస్తుంది.